నాయకత్వం అంటే పదవి కాదు, అదొక కథ. ఈ ఆలోచన భలే ఉంది కదూ. ఈరోజు మనం ఒక పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన విషయాలు చూస్తున్నాం. నాయకత్వానికి కథ చెప్పడానికి మధ్య ఉన్న కనెక్షన్, అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో భలే వివరిస్తుంది పుస్తకం. అంటే ఆ నాయకత్వం కొందరికే ఉంటుంది అనుకుంటాం కదా, కాని కథల ద్వారా ఆ శక్తిని ఎలా పెంచుకోవచ్చో చూద్దాం ఇవాళ. అవును అవును, ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. నాయకత్వం అంటే అధికారం కాదు, స్ఫూర్తి నింపడం, ప్రభావం చూపడం. ఈ పుస్తకం ప్రకారం కథ చెప్పడం అనేది చాలా శక్తివంతమైన నాయకత్వ సాధనాల్లో ఒకటి. నిజమే కదా, డైరెక్ట్ అంకెలు, ఫ్యాక్ట్స్ మనల్ని అంతగా కదిలించవు, కాని కథలు అవి మనసుకి హత్తుకుంటాయి, గుర్తుండిపోతాయి. అంటే పెద్ద పెద్ద సీఈఓలు రాజకీయ నాయకులే కాదు. కాదు కాదు టీచర్లు, ఇంట్లో ఉండేవాళ్లు, విద్యార్థులు, మామూలు ఉద్యోగులు, వీళ్ళందరూ కూడానా? ఎవరైనా సరే తమ కథల ద్వారా నాయకులుగా మారొచ్చు అని ఈ పుస్తకం గట్టిగా చెప్తోంది. ఆ నాయకత్వం అనేది మనం చేసే పనిలో ఉంటుంది, మన ప్రవర్తనలో ఉంటుంది, అంతేగాని హోదాలో కాదు. సరిగ్గా చెప్పారు. అయితే దీన్ని ఆచరణలో పెట్టాలి గదా, ఎలా? దానికోసమే రచయిత ఒక పద్ధతి చెప్పారు, లీడర్షిప్ స్టోరీ టెల్లింగ్ సిస్టమ్ అని. అంటే మన అనుభవాల్ని గుర్తించి వాటిని మంచి కథలుగా మార్చి చెప్పడానికి ఒక స్ట్రక్చర్డ్ పద్ధతి అన్నమాట. ఇందులో TRACK, ACE, STORY, EVOK అని కొన్ని భాగాలున్నాయి. ఓకే, TRACK అన్నారు కదా, అంటే మన సహజ శైలిని గుర్తించడమనా? దానివల్ల ఉపయోగమేంటి? మంచి ప్రశ్న. TRACK అంటే ట్రాన్స్ఫర్మేటివ్, రెసిలియంట్, అథారిటేటివ్, కొలాబరేటివ్, కినెటిక్ అని. మన న్యాచురల్ స్టైల్ ఏంటో తెలుసుకోవడం. ఉదాహరణకి మీది కొలాబరేటివ్ స్టైల్ అనుకోండి, అప్పుడు మీ కథలు టీం వర్క్ గురించి, అందరం కలిసి సాధించడం గురించి సహజంగానే ఉంటాయి. ఇది తెలిస్తే మీ కథల్ని ఇంకాస్త స్పృహతో మీ బలానికి తగ్గట్టు చెప్పొచ్చు. అప్పుడు వినేవాళ్లకి అది ఇంకా నిజాయితీగా అనిపిస్తుంది. అర్థమైంది. సరే, స్టైల్ తెలిసింది. కానీ చాలామందికి వచ్చే డౌట్, నా లైఫ్లో అంత గొప్ప సంఘటనలు లేవు, చిన్న చిన్న అనుభవాల్ని కథలుగా ఎలా మార్చాలి అని. ఇక్కడేనా ACE హెల్ప్ అయ్యేది? ఖచ్చితంగా. ACE అంటే అదే, ఆథెంటిసిటీ, ఛాలెంజ్, ఎగ్జిక్యూషన్. అంటే నిజాయితీగా మనం ఎదుర్కొన్న ఒక సవాలు, ఛాలెంజ్, దాన్ని ఎలా ఎదుర్కొన్నాం, ఎగ్జిక్యూషన్. ఇక్కడ సంఘటన పెద్దదా చిన్నదా అన్నది కాదు ముఖ్యం, దాన్నుంచి మనం ఏం నేర్చుకున్నామన్నదే పాయింట్. చిన్న ఫెయిల్యూర్ కూడా ఒక మంచి నాయకత్వ కథ అవ్వొచ్చు. ఆ సవాల్ని ఎలా డీల్ చేశాం, ఏం నేర్చుకున్నాం, అదే కీలకం. ఓకే, కథకి కావాల్సిన విషయం దొరికింది. మరి దాన్ని అంటే వినేవాళ్లని ఆకట్టుకునేలా ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా? దానికోసమే STOR ఫ్రేమ్వర్క్, సెట్ ద స్టేజ్, టెన్షన్, ఓపెన్ అండ్ ఆథెంటిక్, రిచ్ విజువల్స్, యోర్ గ్రోత్. ఇది కథకొక రూపాన్నిస్తుంది. మామూలుగా మా పాపకి సైకిల్ నేర్పాను అని చెప్పడం వేరు, కానీ ఆ సందర్భమేంటి, సెట్ ద స్టేజ్, తను పడబోతుంటే మీకు కలిగిన టెన్షన్, అప్పుడు మీ ఫీలింగ్స్ నిజాయితీగా చెప్పడం, ఓపెన్ అండ్ ఆథెంటిక్, తను బ్యాలెన్స్ చేసిన సీన్ని కళ్లకు కట్టినట్టు చెప్పడం, రిచ్ విజువల్స్, దీనివల్ల మీరు ఓపిక గురించి ఏం నేర్చుకున్నారు, యో గ్రోత్ చెప్తే అప్పుడది గుర్తుండిపోయే కథ అవుతుంది. ఇక EVOK అనేది ఆ ప్రభావాన్ని ఇంకా పెంచుతుంది. భలే ఉంది. అసలు కథలు ఇంత పవర్ఫుల్గా పనిచేయడానికి మెదడు పరంగా కూడా కారణాలున్నాయా? న్యూరోసైన్స్ గురించి కూడా ఉందన్నారు కదా? అవును అవును, ఇది చాలా ఇంట్రెస్టింగ్. మామూలు డేటా, ఫ్యాక్ట్స్ మెదడులోని లాజిక్ పార్ట్ని మాత్రమే యాక్టివేట్ చేస్తాయి. కానీ కథలు, అవి మన ఎమోషనల్ సెంటర్స్ అంటే అమిగ్డలా, మెమొరీకి సంబంధించిన హిప్పోకాంపస్, వీటిని యాక్టివేట్ చేస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా కథలు ఆక్సిటోసిన్ అనే కెమికల్ని రిలీజ్ చేస్తాయి. ఇది నమ్మకాన్ని, కనెక్షన్ని పెంచుతుంది. అంటే మీరు కథ చెప్తే వినేవాళ్లకి మీమీద, మీ మాట మీద నమ్మకం పెరుగుతుంది. ఇదిట్టి డేటాతో రాదు. అందుకే డేటా చుట్టూ ఒక కథ అల్లడం నిర్ణయాల్ని ప్రభావితం చేయడంలో అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే నా దగ్గర కథల్లేవు అనో, నేను బాగా చెప్పలేనో అనో అనుకోవాల్సిన పనే లేదన్నమాట. అస్సలు లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో కథలుంటాయి కదా, వాటిని గుర్తించాలి అంతే. ఈ ACE, STORY లాంటివి వాడుకుని వాటిని ఎఫెక్టివ్గా చెప్పడం నేర్చుకోవాలి. ఫెయిల్యూర్స్ కూడా మంచి కథలే,
వాటిని షేర్ చేసుకుంటే ఇతరులు కూడా నేర్చుకుంటారు. సో మొత్తంగా చూస్తే ఈ విశ్లేషణ ప్రకారం నాయకత్వమనేది ఎక్కడో లేదు, అది మనలోనే, మన కథల్లోనే దాగి ఉంది. అవును. మన అనుభవాల్ని పంచుకోవడం ద్వారానే మనం ఇతరుల్ని కదిలించగలం, మార్పు తీసుకురాగలం. ఖచ్చితంగా. ఈ పుస్తకం ఇచ్చే ఫైనల్ మెసేజ్ కూడా అదే. మీ కథను మీరు ఓన్ చేసుకోండి, దాని పవర్ని గుర్తించండి, దాని ద్వారా మీ ప్రభావాన్ని చూపించండి. మరి వినేవాళ్లకి ఒక చిన్న ఆలోచన రేకెత్తించాలంటే, మీ లైఫ్లో ఈ మధ్య జరిగిన ఓ చిన్న సంఘటన, ఓ చిన్న సవాలు, అది ఒక ముఖ్యమైన నాయకత్వ పాఠంగా ఎలా మారి ఉండొచ్చో ఒక్కసారి అలా ఆలోచించండి. బహుశా మీ తర్వాతి గొప్ప కథ అక్కడే దొరుకుతుందేమో.